డబ్బులు కొట్టేశానని గుక్కెట్టి ఏడుస్తాడు అనుకుంటే హ్యాపీగా నవ్వుతున్నాడేంటి? ప్లాన్ ఏమన్నా వేసాడా? అర్జెంటుగా చెడగొట్టేయాలి. ఎలా? సరిపోయింది. ఎన్నిసార్లు చెప్పాను నిద్ర లేవగానే కప్పుకున్న బెడ్షీట్ మడతట్టమని? దొల్లటం ఎల్లటం, పేమెంట్ ఇచ్చి పెట్టుకున్న పనోళ్ళు ఏదో ఉన్నట్టు ఇంట్లో. నరాలు తెగిపోయేలా ఈ నవ్వేంటో. బాత్రూంలో కూడా స్నానం చేసిన సబ్బు నిండా నొర్రగా నీళ్ళు చల్లాలని తెలీదా? ఇందాక కూడా అట్టుల్లో ఆవకాయ నంచుకొని కడిగిన చేతులు కట్టెలకు తుడిచేశారు. ఎర్రగా మరకలు పడ్డాయి. ఎవడు ఉతుకుతాడు? నేను అడుగుతున్నానా? ఆన్సర్ ఇవ్వాలి కదా. క్యాన్సర్ కి మందు లేదు. హ్యాపీగా ఉన్న హస్బెండ్ ని చూస్తే కట్టుకున్న దానికి కడుపులో తిప్పేస్తుంది కదా, అది క్యాన్సర్ లాంటిదే. అది పోదు, దానికి మందు లేదు. మీరు హ్యాపీగా ఉంటే నాకేంటి? మరి గొడవ ఏంటి? మంచం మీద దుప్పటి సరిగ్గా లేదు. వేసుకో. స్నానం చేసిన సబ్బు మీద నీళ్లు పోయలేదు. పోసుకో. కడిగిన చేతులు కట్టెలకు తుడిచేశారు. ఉతుక్కో. ఇవన్నీ నీ పనులే. ఇష్టమైన నచ్చినట్టు పెట్టుకోవడం ఒక ఆర్ట్. మరి మీ పాట ఏంటి? ఫోన్ పట్టుకొని అని పళ్ళికి ఇచ్చుకుంటూ కూర్చోవడమా? చెప్పేనా నేను నవ్వుతా ఉంటే నీకు నరాలు దిగిపోతాయని? అదంతా కాదు. నేను కావాలో ఫోన్ కావాలో తేల్చుకోండి. చెప్పిన మాట నీ ఫోన్ ఎవడైనా వదులుకుంటాడానే పెచ్చమోహం. మరప్పుడు ఫోన్ పెళ్లి చేసుకోవాల్సిందిగా నన్ను ఎందుకు చేసుకున్నారు? ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నదని తెలియక. ఆఫర్ ఉంటే మార్చేస్తావు కదరా నువ్వు. ఐఫోన్ లో మార్చినట్టు ఇష్టం వచ్చినట్టు మార్చి పెడదుపుతా. పెళ్ళాం దగ్గర లేని ప్రశాంతత ఫోన్ లో ఏముందిరా నీకు? చూసినా నీకు నవ్వు రాదులే. నవ్వకపోవటానికి నాకేనా నరాల వీక్నెసా? ఆపకుండా చూస్తే గానీ కామెడీ నీకు అర్థం కాదు. నువ్వు అంతసేపు చూడలేవు చెప్తున్నా. చూడలేకపోవటానికి నాకేమన్నా చెత్వారం ఉందా? ఇటు చెప్తాను. ఇదేంటిది దోమల చక్రం తిరుగుతుంది? సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. చూడు చూడు చూడు, మిస్ అయిపోతావు చూడు. ఇదేంట్రా చూస్తూ ఉంటే సుడిగుండంలోకి దూకి చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఇంకొంచెం సేపు చూస్తే అన్నీ మర్చిపోయి నా వాయిస్ ఒకటే వినబడుతున్నట్టు కూడా ఉంటది. అవునా? నేను చెప్పేదే వినాలనిపిస్తుంది కూడా. అవును. నెమ్మదిగా నేనేం చెప్తే అదే చెయ్యాలనిపిస్తుంది కూడా. నిజమే. ఏదో ఒకటి చెప్పి వెంటనే చేసేస్తా. కావాలని చేస్తుందా? ఇది అసలే చేతబడి ముగ్గులో కూర్చొని చపాతీలు తినే రకం. టెస్ట్ చేయాలి. ఏమడగలే? నీకు పెళ్ళయ్యిందా? అయ్యింది. మీ ఆయన ఎలాంటోడు? పెద్ద యదవా. పెడుతుందంటే ఒరిజినల్ ఫీలింగ్సే చెప్తుంది. మీ ఆయన అంటే నీకు చాలా ఇష్టం కదా? అస్సలు లేదు. అవకాశం కోసం చూస్తున్నా. దేనికోసం? సంపేద్దామని. సంపేద్దామనా? అమ్మ కడుపు మాడా. దీని బ్రెయిన్లో అన్ని క్రిమినల్ థాట్సే. పాపం కదా? పాపం కాదు, పెద్ద పాపాత్ముడాడు. ఆడి వల్ల రోజు నాకు ఈ పాట అంతా నొప్పొచ్చేస్తుంది. అందుకే మూమెంట్ చూసి మర్డర్ చేయాలనిపిస్తుంది. అనవసరంగా దీంతో పెట్టుకున్నట్టున్నాను. రేపటి నుంచి కిల్లర్తో కాపురం చేస్తున్నట్టుంటది. కెలు కొట్టావు అన్ని రీసెర్చ్ చేస్తే ఇంత పెద్ద రాడ్ దిగిందిలే. అయ్యో, గుచ్చుకుందా? ఏంటది? రాడ్. మర్డర్ చేసేవాడి మీద మమకారం ఒకటి మళ్ళీ. అవును, ఇంతకు ముందు ఎప్పుడైనా చంపేద్దామని ట్రై చేసావా? చేసా.
చేసేవా? మిస్ అయ్యాడా? లేదు, నేనే మిస్ చేశా. ఏం పాపం? ఇప్పుడిప్పుడే జాబ్లో డెవలప్ అవుతున్నాడు కదా, సంపేత్తే శాలరీ రాదు, నేను శారీస్ కొనుక్కోలేను. సర్వీస్ అయ్యాక సంపేద్దామని ప్లాన్ పోస్ట్ పోన్ చేశా. అవును, ఇంతకీ ఏం ప్లాన్ వేసావు? పిండి వంటల్లో పాయిజన్ కలిపేవా? లేదు కాఫీలో ఎలకల మందు కలిపేవా? లేదు బాత్ టబ్బులో కరెంట్ ఎట్టేవా? లేదు, అవన్నీ ఓల్డ్ ఫార్మాట్లు, దొరికిపోతాం. ఆహా, న్యూ ఫార్మెట్ ఏంటో? పాత చైనా ఫోన్ ఒకటి కొన్నా, ఆ, 4 రోజులు కంటిన్యూగా ఛార్జింగ్ పెట్టా, బ్యాటరీ ఇంతలా ఉబ్బింది. ఆ, నైట్ నా పక్కనే పడుకుంటాడు కదా, ఫోన్ ఆయన తల దగ్గర పెట్టి ఛార్జర్ ప్లగ్లో పెట్టి కామ్గా పడుకుంటా. ఆ. ఏదో ఒక రోజు ఫోన్ బాగా హీట్ ఎక్కి దెబ్బకి సచ్చరుకుంటాడు. ఎలా ఉందేంటిది? పక్కన పడుకోవాలంటే పేట తెలిసిపోతే బాధ లేకుండా నవ్వుతుంది చూడు. ఎవరికి అనుమానం కూడా రాదు, యాక్సిడెంటల్గా పోయాడనుకుంటారు. ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. పెద్ద ప్లానే. మరి నేను హ్యాపీగా బతకాలంటే ఇవి ఉండాలి కదా. నన్ను చంపేసి నువ్వు హ్యాపీగా బతకాలా? నిన్ను కాదు, ఆ, నా మొగుణ్ణి. ఆహా, ఈ వేరియేషన్ కూడా ఉంది ఏంటి? అర్జెంటుగా దీని మైండ్లోంచి ఆలోచన సరిపోయింది. ఆ, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వింటావు కదా? ఓ పోన్లే. పాపం మీ ఆయన్ని వదిలేయచ్చు కదా, కావాలంటే ఇలా ఇలా ఓ 2 దెబ్బలే తిరిగి కొట్టడు కూడా. కోపం వచ్చినట్టుంది. బాబు ఎలా సొత్తదేంటి? అబ్బా, నీ దోలకు దూదేకిన టేకెత్తది, అనుభవించు. ఇద్దరు పెదవాడి. కావాలంటే నిన్నొదిలేస్తా, ఆణ్ణి మాత్రం సంపేస్తా. నన్ను వదిలేస్తావా? ఆడిని చంపేస్తావా? ఎందుకు? కెలుక్కున్నందుకు కన్సెషనా? కాదు, నువ్వు చెప్పింది నేను వినాలి కదా. దీనికి దిమాకు దొబ్బింది కానీ లాజిక్ దబ్బలేదు. అయినా ఫోన్లో డబ్బులు దొబ్బాయి కానీ ఇన్వెస్టిగేషన్ అర్జెంటుగా డబ్బులు దొబ్బాయి. నీ ఫోన్లో ఆ ఓపెన్ చేసివ్వా? అయ్యి బాబాయ్, చూడకుండా చేసేస్తుంది. అమ్మ బాబాయ్, నీ అకౌంట్ పాస్వర్డ్ ఏంటి? ఎం ఎం యు యు ఆర్ ఆర్ డి డి ఈ ఈ ఆర్. ఆర్. మర్డర్. పాస్వర్డ్ కూడా ఇదే పెట్టుకున్నావా? ఇప్పుడు డబ్బులు దొబ్బేసానంటే ఎప్పటికో పోస్ట్ పోన్ చేసిన మర్డర్ ప్లాన్ ముందుకు తెత్తదేమో. నాకు ఈ డబ్బులు వద్దు. హిప్నటిజం అస్సలు మంచిది కాదు. ఇదిగో, నీ దగ్గర నేనేం దొబ్బేయలేదే, గుర్తుపెట్టుకో. అలాగే. మంచి పిల్ల. అవును, ఇది బయటకు వచ్చాక ఏం గుర్తుండదు కదా. హిప్నటిజం చేస్తే మన బ్రెయిన్ దొబ్బినట్టుంది. అర్జెంటుగా దీన్ని బయటికి తీసుకొచ్చేయాలి. నువ్వు ఎప్పట్లాగే మొగుణ్ణి కాల్చుకు తినే కర్తవ్య మహిళలా మారిపోతున్నావు. మారిపోతున్నావు 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 మారిపోయావు. పడుకుందా? పడుకోదు. పాపా పాపా పాపాలే. ఇదేంటి మీ మీద పడ్డానా? సేమ్ సౌండ్. అంటే కాజు లేకుండా కాట్లు కుక్కలా నా మీద పడిపోతుంటావు కదా, ఆవేశంలో తిట్టి తిట్టి కళ్ళు తిరిగి పడిపోయావు. తట్టి లేపా. అవునా? ఈ
మధ్యలో కూడా జరుగుతుందా? అందుకే బ్రెయిన్ లో ఏమన్నా బ్యాడ్ థాట్స్ ఉంటే బయటికి తోసి. అలాగే వెళ్ళు. ఈ పక్క నుంచి వెళ్ళు, తలుపు తగిలితే మళ్ళీ పడిపోతావు. ఒక్కోసారి ప్రయోగాలు మిస్ఫైర్ అయిపోతాయి. పెళ్ళంతో పెట్టుకుంటే ముందే అయిపోతాయి. అమ్మో. చక్రవాకం సీరియల్ రిపీటెడ్గా 10,000 ఎపిసోడ్లు చూసారా చెక్కోడి. వీడు నా దగ్గర చక్రం తిప్పుతున్నాడు. హిప్నటిజం అంట, హిప్నటిజం. అక్కకి ప్రమోషన్ వచ్చింది. స్పెషల్ ఐటమ్స్ చేస్తే డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళిపోవాలి. వంట ఇష్టంతో చేయాలి. ఇలా యుద్ధం చేసినట్టు చేస్తే సేవించిన వాళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోనీరా, మన ఫుడ్ వల్ల జనాలకి పునర్జన్మ వస్తుంది. ఇంతకీ ఐటమ్స్ ఏంటి? సగ్గు బియ్యంతో అన్నం వండుదాం, తురుతురేతో కర్రీ చేద్దాం, బయట మొక్కజొన్న పొత్తులు ఎండబెట్టా, గింజలు తీసేసి లోపల కండి తీసుకురా, కట్ చేసి వడియాలు వేపుతా. దాంతో పాటు 4 పాటలు కూడా రెడీ చేస్తా. ఓవర్ యాక్షన్ చేయక, నీ జుట్టు కట్ చేసి సేమియా చేస్తా. వద్దులేండి. అవును, పెద్దమ్మ గారికి ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది? రీ గట్టిగా అరవకరా, అక్కెవరికి చెప్పొద్దంది. అది విన్నదంటే విడివిడిగా నరికి ఇద్దరిని కలిపి కిచిడీ చేసేస్తుంది. వినేశారు. నీ నోట్లో ఏది ఆగదంటే చెప్పొద్దంటే చాటింపేత్తనా? చాటింపు అయిపోయినా నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యేలాక తెలుస్తుంది కదా. ట్రాన్స్ఫర్ ఏంటి? బావ కార్ అంటున్నాడు కదా, శాలరీ ఎక్కువ వస్తుందని ట్రాన్స్ఫర్ తీసుకుంది. బావకు తెలిస్తే కాదంటాడని కామ్గా ఉంది. మిడిల్ క్లాస్ అంటే అంతేనే. కోరికలు దగ్గర చేరితే బంధాల మధ్య దూరం పెరుగుతుంది. వెళ్తానంటే వద్దంటాడు, బాధిస్తే బాధపడతాడు. నా కోసం ఫ్రెండ్స్ని వదిలేశాడు, సంసారం కోసం సరదాలు వదిలేశాడు. ఇంట్లో పెట్టిన క్యారేజీ ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఖాళీ అవుతుందంటే భర్త బయటేం తినడని. మగాడు అలారం లేకుండా 5ంటికే నిద్రలేస్తున్నాడంటే పెళ్ళాంతో బాధ వల్ల కాదు, పనిపోతుందన్న భయం వల్ల. నీ భావం నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఆదివారం ఒక్కరోజే చాలా ఆనందంగా ఉంటాడు. కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోతాడు. ఏ రోజు తన కష్టం మనకు కనపడకూడదని నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. ఆయన్ని నేనెప్పుడూ ఎందుకు ఏడిపిస్తానంటే కోపంలో అయినా కొంచెంసేపు కష్టాలు మర్చిపోతాడని. పెళ్లి చేసి వాళ్ళమ్మ తన కొడుకుని నాకిచ్చేసింది. ఇప్పుడు ఆడు నా కొడుకు. కొడుకు కారు కావాలని ఏడుస్తుంటే కొనివ్వాలి కదే. అందుకనే వాడికి కొనివ్వాలంటే నేను వెళ్ళాలి. కంగ్రాచులేషన్స్ అర్జున్, నువ్వు ఫాదర్ కాబట్టి. థ్యాంక్స్ రా. ఊరే పెళ్లి కాకుండా నేను ఫాదర్ అవడం ఏంట్రా? పెళ్లి కాకుండా మదర్ తెరీసా మదర్ అవ్వాలి, అలాగే నువ్వు ఫాదర్ అర్జున్ అవబోతున్నావు. కంఫర్టబుల్ అంకుల్, ఆయన కూడా మీలాగే ప్రిన్సిపల్, కాకపోతే ఆయన పరమ శాడిస్టు, కోపిస్టు. ఎప్పుడు డిసిప్లిన్ డిసిప్లిన్ అని మొహం మాడిపోయినట్టు పెడుతుంటాడు.